గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కవీస్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు ఏపీ ఇంటర్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకుందాం. మీకు జనరల్గా ఇంతకుముందులాగే 100 మార్క్స్కి ఉంటుంది, 3 hours టైం. సెక్షన్ ఏలో రోమన్ నెంబర్ 1లో అనిటెడ్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ ప్యాటర్న్ అని అడిగారు. అంటే ఇక్కడ ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. ఈ రెండిట్లో ఈ రెండు రాయాల్సిందే. దెర్ ఈజ్ నో చాయిస్ అట్ ఆల్. ఇక్కడ చాయిస్ ఏది ఇవ్వలేదు మీకు. ఫస్ట్ ఏలో వచ్చేసి ఐడెంటిఫై ద లెసన్ అండ్ నేమ్ ఆఫ్ ది ఆథర్ ఆఫ్ ది గివెన్ లైన్స్ అన్నారు. అంటే ఇక్కడ 1, 2, 3 ఇచ్చారు కదా బీలో. వీటికి మీరు లెసన్ నేమ్ రాయాలా, ఆథర్ నేమ్ రాయాలా. పైన ఈ లెసన్ నేమ్ ఆథర్ నేమ్ రాస్తే 3కి 2 మార్క్స్ వస్తాయి. కింద బీలో ఈ లైన్స్ ఇచ్చారు కదా 1, 2, 3, ఈ లైన్స్కి మీరేం చేయాలా, డిస్కస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లైన్స్ అండ్ అప్రిషియేట్ దెమ్ క్రిటికలీ ఇన్ అబౌట్ 75 words రాయాల్సి 75 words రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 మార్క్స్ వస్తాయన్నమాట. దీని అనటేషన్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ రోమన్ వచ్చేసి ప్రోజ్ నుంచి వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ రోమన్ వచ్చేసి పోయట్రీ నుంచి వస్తుంది. సెకండ్ రోమన్లో కూడా సేమ్ అలానే ఏ బి రెండు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఏ వచ్చేసి బీలో ఇచ్చిన 1, 2, 3 పోయమ్స్కి పోయం నేమ్ రాయాలా, పోయం ఆథర్ రాయాలా. అలా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బీలో 1, 2, 3 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వీటికి ఈ లైన్స్కి మీనింగ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వస్తాయి. అంటే ఏకి 2 మార్క్స్, బీకి 1, 2, 3 3 into 2 6 మార్క్స్. ఇక్కడ 6 + 2 8 మార్క్స్ అవుతాయి. ఇలానే సేమ్ రోమన్ నెంబర్ 1లో కూడా 8 మార్క్స్, రోమన్ నెంబర్ 2లో కూడా 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ అబౌట్ 150 words ఈచ్. ఇక్కడ మీకు 3 questions ఇచ్చారు. ఇది కూడా ఫస్ట్ ప్రోజ్ నుంచి వస్తుంది. ఈ ప్రోజ్ నుంచి వచ్చిన 3 questions మీరు 2 questions ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 2 into 4 8 మార్క్స్ అవుతుంది. ఓకే, 1, 2, 3 ఇచ్చారు. దీంట్లో 2 రాయాల్సి ఉంటుంది. ప్రోజ్ నుంచి వస్తుంది థర్డ్ రోమన్. ఫోర్త్ రోమన్, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 150 words ఈచ్. ఇక్కడ మీకు పోయట్రీ నుంచి 3 questions ఇస్తారు, షార్ట్ ఆన్సర్స్. వీటిలో 2 ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. 2 into 4 8 మార్క్స్. రోమన్ నెంబర్ 5, ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 300 words ఎస్ఏ. నాండిదల్లో నుంచి మీకు 2 questions ఇస్తారు. వాటిలో ఒకటే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 1 into 8 8 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బి చూసినట్టయితే రోమన్ నెంబర్ 6 and 7 వచ్చేసి ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని మీరు చదవాలా, 1 or 2 times చదవాలి. చదివితే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత క్వశ్చన్స్ 1 to 5 ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. రోమన్ నెంబర్ 6 and 7. రోమన్ నెంబర్ 8, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ట్రై ట్రీ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ట్రీ డయాగ్రామ్లోకి కన్వర్ట్ చేయాలంటున్నారు. ట్రీ డయాగ్రామ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, బార్ చార్ట్ కావచ్చు, ఫ్లో చార్ట్ కావచ్చు. వాళ్ళు ఏ డయాగ్రామ్లోకి డ్రా చేయమంటే ఆ డయాగ్రామ్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9, యూజింగ్ ద హింట్స్ ప్రొవైడెడ్ రైట్ అట్లీస్ట్ 10 lines ఎక్స్పాండింగ్ ద ఐడియాస్ ఇంటూ కంప్లీట్ సెంటెన్స్. మీకు ఇక్కడ హింట్స్ ఇచ్చింటారు. ఆ హింట్స్ని యూజ్ చేసుకొని మీరు 10 lines రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఐడియా ఇచ్చింటారు, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, కంప్లీట్ సెంటెన్స్ లాగా మీరు రాయాల్సి ఉంటుంది. అక్కడ మీకు 1 into 5 మార్క్స్ వస్తాయి. పైన రోమన్ నెంబర్ 8కి కూడా 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ సి చూసుకున్నట్టయితే ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ ఇన్ దిస్ సెక్షన్ షుడ్ బి రిటన్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద ఆన్సర్ బుక్స్ సెపరేట్లీ. ద ఎంటైర్ సెక్షన్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ వన్ స్ట్రెచ్ అండ్ నాట్ టు బి మిక్స్డ్ అప్ విత్ అదర్ సెక్షన్స్. ఈ సెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, సెక్షన్ సి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఏ సెక్షన్ మిక్సప్ అవ్వకూడదు. సెక్షన్ సి స్టార్ట్ అయిందంటే రోమన్ నెంబర్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 అని టోటల్ అలా కంటిన్యూగా రావాలి. ఎక్కడా కూడా మధ్యలో వేరేది ఏది రాయకూడదు. ఓకే, సెక్షన్ సి మాత్రం కంటిన్యూస్గా రాయాలి ఎండ్ అయ్యేంత వరకు. రోమన్ నెంబర్ 10 చూసినట్టయితే మీకు ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి 6 ఇచ్చారు. 6కి ఒక్కొక్క దానికి 1/2 mark, 6 into 1/2 3 మార్క్స్ వస్తాయి.
ఇక్కడ ముందులాగా మీరు నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ వీటికి స్పెల్లింగ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ABCDEFGH ఇచ్చారు, అది ఏది అవుతుంది ఆ ఆప్షన్ పెడతారు అంతే. ఏనా, బీనా, సీనా, డీనా అంతే. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు బ్రాకెట్లో రాస్తారు. రోమన్ నెంబర్ 11 చూసినట్టయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ ఏ అండ్ ద ఆర్ నో ఆర్టికల్. మీకు ఇక్కడ ఆర్టికల్స్ కూడా 6 ఇస్తారు, వాటిలో ఏ ఆర్టికల్ సెట్ అవుతుందో అది రాయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే రాయండి. 6 ఇస్తారు, 6కి 6 into half 3 మార్క్స్, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ వస్తుంది. రోమన్ నెంబర్ 12 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ప్రొవైడెడ్. ఇక్కడ మీకు 6 ఇస్తారు, వీటికి కూడా హాఫ్ మార్క్, 6 into half 3 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీకు ప్లస్ ఏంటంటే మీకు త్రీ ప్రిపోజిషన్స్ ఇచ్చేస్తారు, వాటిలో నుంచి మీరు ఒకటి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 3 ఆల్రెడీ ఇస్తారు, వాటిలో నుంచి ఒకటి మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో అది మీరు పిక్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే రాయండి. ఇక్కడ 1 to 6 ఉన్నాయి కదా, ఈచ్ సెక్షన్లో 1 to 5 కానీ 1 to 6 కానీ అలా ఉంటాయి. ఇవి కూడా మీరు పైవి కిందికి, కిందివి పైకి రాయకూడదు. 1 2 3 4 5 6 అని ఆర్డర్ మిస్ అవ్వకుండా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 13లో మీకు ఏమిచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. మీకు ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ ఇచ్చారు, బ్రాకెట్లో వర్బ్ ఇస్తారు, ఆ వర్బ్కి సంబంధించి ఏ ఫామ్ వస్తుందో మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్బ్స్కి వచ్చేసి 1 to 5 ఇచ్చారు, ఒక్కొక్క దానికి 1 మార్క్, 5 into 1 5 మార్క్స్ వస్తాయి. రోమన్ నెంబర్ 14 రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్. ఇక్కడ మీకు సెంటెన్సెస్ ఇస్తారు, అంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 కూడా ఒక్కొక్క టాపిక్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, ఆ టాపిక్లో నుంచి ఒకటి ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒకటి ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఇంకొక క్వశ్చన్ ఇస్తారు. నెక్స్ట్ కంబైన్ విత్ అండ్ అని, కంబైన్ విత్ ఎల్స్, ఇఫ్ ఇలాంటివి, అంటే కంజంక్షన్స్ యూజ్ చేసి 2 or more సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్గా ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ టాపిక్ నుంచి ఒకటి ఇస్తారు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్తారు, క్వశ్చన్ ట్యాగ్లో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. అలా మీకు 5 టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. 5 into 1 = 5 మార్క్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 15లో మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తారు. ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చిండారు, అండర్లైన్ చేసిన పార్ట్లో మిస్టేక్ ఉంటుంది. మీరు ఆన్సర్ చేసేటప్పుడు మొత్తం ఆ సెంటెన్స్ మొత్తాన్ని కరెక్ట్ చేసిన, అంటే మిస్ అయిన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని కరెక్ట్ చేసి టోటల్ సెంటెన్స్ని మీరు రాయాల్సి ఉంటుంది. మీరు మొత్తం రాంగ్ అయింది మాత్రమే, అండర్లైన్ చేసిన దగ్గర రాంగ్ ఉంది కదా అని చెప్పి అది మాత్రమే కరెక్ట్ చేసి రాయకూడదు, మొత్తం సెంటెన్స్ని మళ్ళీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 16లో మీకు సైలెంట్ లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, 6 ఇచ్చారు, 6 into half 3 మార్క్స్. మీరు ఇక్కడ వర్డ్ రాసిన తర్వాత పక్కనే హైఫన్ పెట్టి ఏదైతే లెటర్ సైలెంట్ ఉంటుందో 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయో వాటిని సైడ్ కమా పెట్టి రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 17లో మనకు A, B 2 ఇచ్చారు. A వచ్చేసి సినానిమ్స్ అడిగారు, B వచ్చేసి యాంటోనిమ్స్ అడిగారు. ఇక్కడ మీకు 4 ఇస్తారు, 4 into half 2 మార్క్స్. సినానిమ్స్ 4 ఇస్తారు, యాంటోనిమ్స్ 4 ఇస్తారు. నెక్స్ట్ మీకు ఇక్కడ 3 ఇచ్చారు, ABC, వీటిలో ఏది సినానిమ్ అయితే దాన్ని టిక్ పెట్టాల్సి ఉంటుంది, దాన్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ Bలో ఏది యాంటోనిమ్ అయితే దాన్ని టిక్ పెట్టి దాన్ని రాయాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రోమన్ నెంబర్ మీకు 17కి 4 మార్క్స్ వస్తాయి. రోమన్ నెంబర్ 18లో మీకు ఫొనెటిక్స్ ఇచ్చారు, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు, దాన్ని మీరు ఇంగ్లీష్లోకి రాయాల్సి ఉంటుంది. అది ఒక టాపిక్, అది లేదంటే ఇంకొక టాపిక్ ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు, అదైనా రాయొచ్చు, ఇది అయినా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. పైన మీకు 5 into 1 5 మార్క్స్, ఒక్కొక్క దానికి 1 మార్క్ ఇస్తారు. కింద ఆడ్ వన్ అవుట్కి కూడా ఒకదానికి 1 మార్క్ ఇస్తారు. 5 పైన మీకు చాయిస్ ఇచ్చారు 1 to 10 కాబట్టి 1 to 10 ఇచ్చారు. మీరు 5 రాయాల్సి ఉంటుంది. 5 అంటే 5 రాయొద్దు, మొత్తం 10 అటెంప్ట్ చేస్తే ఏవో 5 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 19లో డైలాగ్ రైటింగ్ ఇచ్చారు. ఆ డైలాగ్స్లో బ్లాంక్స్ ఇచ్చింటారు 1 2 3 4 అని. ఈ 4ని మీరు ఏమొస్తుందో అక్కడ ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. జస్ట్ 1 అని పెట్టి ఆన్సర్ రాసేసేయాలి.
2 అని పెట్టి ఆన్సర్ రాయాలా, 3 అని పెట్టి ఆన్సర్ రాయాలా, 4 అని పెట్టి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా పబ్లిక్ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఫస్ట్ రోమన్ నెంబర్ సెక్షన్ నెంబర్ బి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్యాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సెక్షన్ సి టోటల్గా 10 నుంచి 19 రోమన్ నెంబర్ వరకు కంటిన్యూస్గా ఏది పైవి కిందికి కిందివి పైకి రాకుండా చూసుకోండి. మొత్తం అన్నీ కంటిన్యూస్గా రాయండి. ఆ తర్వాత సెక్షన్ ఏకి రండి. ఏలో రోమన్ నెంబర్ 5 తీసుకోండి, ఎస్ఏ రాయండి. తర్వాత మీరు రోమన్ నెంబర్ 1, 2, 3, 4 ఇలా రాస్తే మీకు టైం సేవ్ అవుతుంది. డైలాగ్ రైటింగ్కి మీకు 4 ఆన్సర్స్ ఇచ్చారు, వాటిలో నుంచి ఆన్సర్స్ పిక్ చేసుకోవాలి.